అన్న గుర్రం మీద ఎక్కి మీసాలు మేలేసుకుని బ్రిటిష్ ఆఫీసర్ని బర్ర బర్ర గుంజుకుంటూ వస్తుంటే ఉంది భయ్య, మైండ్ దెంగింది అసలు. ఇది ఇండియాకి వచ్చిన ఇండిపెండెన్స్ కథ కాదు. ఈ ఇండియా ఎన్నో ఆకలి చావులు చూసిన కథ. మతమని, రంగని, జాతని, అంటరానితనంతో ఇండియాని ఆక్యుపై చేసుకున్న కథ. హిట్లర్ హోలోకాస్ట్ కంటే నీచంగా చూసిన కథ. మన భారతదేశం నుండి 3,735 లక్షల కోట్లను దోచేసిన కథ. చేతులతో తిండి లాగేసుకుని ఆకలితో అలమటిస్తూ చచ్చిన వారి కథ. మనతోనే ఉంటూ మన సంపదనే దోచుకుంటూ తిండిని లాగేసి బానిస బతుకును మార్చేసిన కథ. మన శవాలపై నుండి భారతదేశ సంపదను దోచేసుకున్న కథ. సో నాకు ఈ వీడియో చూసినాక ఏమనిపించింది అంటే, నిజంగా చెప్తున్నా, విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కి అయితే మామూలు పండగ కాదు. ఆయన గుర్రం మీద ఎక్కి మీసాలు మేలేసుకుని బ్రిటిష్ ఆఫీసర్ని బర్ర బర్ర గుంజుకుంటూ వస్తుంటే ఉంది భయ్య, నిజంగా ఊచకోతా ఉంది. ఆ లుక్, ఆ అగ్రెషన్, క్లోజ్అప్ పెట్టినప్పుడు గుర్రం మీద వచ్చేటప్పుడు నిజంగా చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి ఆ సీన్కే. సో ఇంకా మూవీలో ఎంత స్టఫ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నా కదా, ఒక్కొక్కరి డెడికేషన్ తెలుస్తుంది. సో ఈసారైనా 100% విజయ్ దేవరకొండ గారు హిట్ కొడతారేమో అనిపిస్తుంది. రణబాలి అనమాట మూవీ పేరు. విజయ్ దేవరకొండ గారి లుక్ ఉంది, నిజంగా మైండ్ బ్లోయింగ్ అనేది ఉంది. ఇచ్చి పడేసింది లుక్ అయితే. ఆ మీసాలతోటి గుర్రం ఎక్కి అట్లా స్వారీ చేసుకుంటూ వస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ సీన్ని చూస్తుంటే, ఆ షాట్ అనేది చాలా నచ్చింది నాకు. సో ఇందులో హీరో వచ్చేసి విజయ్ దేవరకొండ గారు, హీరోయిన్ చూసుకుంటే రష్మిక మందాన గారు అనమాట. సో ఈ సినిమా 1854 to 1878 మధ్యలో జరిగిన పీరియాడిక్ డ్రామా ఫిలిం అనమాట. సో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి అజయ్ అతుల్ గారు అనమాట. సో అదేవిధంగా ఈ సినిమా డైరెక్టర్ చూసుకుంటే కనుక రాహుల్ సంక్రిత్య గారు. సో వారి ప్రీవియస్ ఫిలిం చూసుకుంటే టాక్సీ వాలా అయినా, శ్యామ్ సింగ్ రాయ్ అయినా కానీ సో చాలా బ్యూటిఫుల్ మూవీస్ అనేది వారు ఇచ్చారు. సో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేది మైత్రి మూవీ మేకర్స్ అనమాట. సో సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి 11th September 2026 అనమాట. సో టోటల్ 5 లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది మూవీ. దీనికంటే ముందు వచ్చిన రౌడీ జనార్దన్ పైన నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ ఈ అనౌన్స్మెంట్ వీడియో చూసినాక మాత్రం నాకైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. సో మంచి హోప్ అవుతుంది. సో ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను విజయ్ దేవరకొండ గారి నుంచి. సో మీరు ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూసారో లేదో కమెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. సో మీ ఒపీనియన్ కూడా కమెంట్లో చెప్పండి. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్.